మావోనికి 30 ఏండ్లు దాటుతున్నాయి కానీ లగ్గం చేద్దామంటే పిల్ల దొరుకుతలేదని చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఈ నడుమ పెళ్లి చేసుకున్నాడు కూడా ఒక టాస్క్ లెక్కనే అవుతున్నది చాలా మందికి. కానీ గిడో అన్న మాత్రం లగ్గం చేసుకుందామని ఇట్లా అనుకున్నాడో లేదో వెంటనే పెళ్లి అయింది. కాకుంటే లగ్గమైన సంబురం మాత్రం లేకుంటైంది ఆయనకు. అయ్యో పాపం ఏమైంది వాళ్ళకని బాధపడకుండ్రి, వాళ్ళు మస్తు అన్యోన్యంగానే ఉన్నారు. కాకుంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని పాట పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందుల్లా గీ అన్నకు. అగ్గో గట్లెందుకు అంటున్నారు? అనుకున్న ప్రకారం చుట్టాలంతా చుట్టుండంగా మంచిగానే లగ్గమైంది కదా అని అనబోతున్నారు కదా. ఆవు మీరన్నది నిజమే, లగ్గం మాత్రం మంచిగానే జరిగింది. కాకుంటే ఈ అన్న లగ్గం చేసుకున్న ఉద్దేశమే నెరవేరకుంటయింది పాపం. ఇక అసలు ముచ్చటేందంటే, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ ఊళ్ళుండే ముచ్చే శంకర్ అనే గీ అన్నకు రాజకీయాలంటే శానిష్టమట. ఎట్లనన్నా వేసి సర్పంచ్ కావాలని అనుకున్నాడట. కాకుంటే ఈ పారి ఆ ఊరు సర్పంచ్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయ్యిందంట. అయ్యో ఈ పారి కూడా నాకు పోటీ చేసే ఛాన్సు మిస్ అవుతున్నది. మళ్ళొచ్చే పారి వరకు ఎట్లుంటదో పరిస్థితి అని చెప్పి ఆగమేఘాల మీద నల్గొండ జిల్లాలుండే ఈ అక్కను మనువాడుదామని నిర్ణయం తీసుకొని ఆడంబరాలకు పోకుండా దగ్గరోళ్ల సమక్షంలో లగ్గం చేసుకున్నాడు. ఇక ఎంటనే ఆమె పేరును ఓటర్ జాబితాలకు ఎక్కిద్దామని చూసిండు. కాకుంటే ఓటు నమోదు చేసుకున్నాడు ఆల్షం ఐటాలకు ఆమె పేరు ఓటర్ జాబితాల నమోదు కాలేదట. పాపం అన్నకు లగ్గం చేసుకునే భాగ్యం దక్కింది గాని ప్రజాప్రతినిధిగా పనిచేసి ఊరికి సేవ చేసే భాగ్యం దక్కలేదని ఈ ముచ్చట తెలిసినోళ్ళు జాలి పడుతున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మరి ఈ అన్నకు అదృష్టం మంచిగుంటే తొందరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి అప్పటి వరకు ఈ అన్నకో లేకుంటే ఆయన మనువాడినామకో అవకాశం వస్తే పోటీ చెయ్యొచ్చు. ప్రజాప్రతినిధి కావాలన్న కోరిక తీర్చుకోవచ్చు. చూడాల మరి ఈ అన్న అదృష్టం ఎట్లుంటదో గాని సర్పంచ్ పదవి కోసం లగ్గం చేసుకుంటే ఆశలు అడియాశలైనయి అని ఇప్పుడు ఈ వార్త మాత్రం మస్తు వైరల్ అవుతున్నది. మరిగా ప్రజాప్రతినిధిగా సేవ చేద్దామనుకునేటోళ్ళు ఇసొంటి విషయాల్లో జరంత జాగ్రత్తగా ఉండాలి. ఏదున్నా ఎగిరంగా పని చేసుకోవాలి, లేకుంటే ఇగో గిట్లా బాధపడాల్సి వస్తది. కాబట్టి ఏదున్నా ముందే చూసుకోండి. మరి ఏమంటున్నాం, సరేనా? ఊళ్ళల్లా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల హడావిడి జోరు అందుకున్నది. మొదటి విడత ఎన్నికలు ఉన్న ఊళ్ళల్లా ఇప్పటికే నామినేషన్లు కూడా ఇస్తున్నారు. ఇక రెండో విడత మూడో విడత ఎన్నికలు జరిగే ఊళ్ళల్లో మాత్రం ఎవ్వరు పోటీ చెయ్యలే. గెలువనికి ఏం చెయ్యాలి అనే దాని మీద మంతనాలు నడుస్తున్నాయి. కొన్ని ఊళ్ళల్లో మాత్రం ఎన్నికలు లేకుంటేనే ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం. సర్పంచ్ కావాలని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ కాలంలో గీ అన్నోళ్ళది మాత్రం మస్తు అదృష్టముల్లా. రూపాయి ఖర్చు లేకుంటేనే సర్పంచ్ కాబోతున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కొత్త తాండా ఊరి సర్పంచ్ ని ఊరోళ్ళంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధరావతు వెన్నెల పాండు నాయకును పోటీ లేకుండా పార్టీలకు అతీతంగా సర్పంచ్ గా ఖరారు చేసిరట వాళ్ళంతా కలిసి. కొత్త తండా గ్రామ ప్రజలు ధరావతు వెన్నెల పాండు వాళ్ళు అయితే మనకు మంచిగుంటారు, వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు. మన తండ్రిలో గుడి అయినా బడి అయినా మంచి అయినా చెడైనా అన్ని మంచి చేయగలుగుతారు, వీళ్ళే చేయగలని చెప్పేసి మనం ఎన్నుకున్నారు. ఏకగ్రీవం కూడా చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి బోర్డరాయి గ్రామ పంచాయతీ కూడా లేదు, అది కూడా మేము కట్టిద్దాం చెప్పేసి ఇంత ముందు చేసినాం. ఇప్పుడు అది కూడా అన్ని కంప్లీట్ చేస్తామని, ఇంకా ఏ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా అన్ని మేము ముందు చేయగలమని ముందుకు వచ్చామండి. మరి ఆ పాండు నాయక్ అన్న ఊరోళ్ళంతా మీ మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ ఊరి జనాల ఆపతిలా సంపతిలా ముందుండి పనిచేయాలని, మీ ఊరిని మున్పటి కంటే ఇంకింత గొప్పగా అభివృద్ధి చేయాలని మా జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇక ఇది ఇట్లుంటే గీ అన్న నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోవాలని ఏం ఆఫర్ ప్రకటించిండో చూడుర్రి. సర్పంచ్ స్థానిక ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఒక యువకునిగా ఉత్సాహవంతునిగా ఈ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను 30 లక్షలు డొనేట్ చేస్తా అని పేపర్ యాడ్స్ కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గ్రామ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. గతంలో ఎంతోమంది సర్పంచులు అయ్యారు, కానీ ఏ విధంగా కూడా వాళ్ళు వారి వారి స్వార్థాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను కొత్త తరం చూడాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నా. 30 లక్షలు తప్పకుండా డొనేట్ చేస్తా.
ఇన్నరా వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లి ఊళ్ళుండే యాదవరెడ్డి అనే ఈ అన్నను నాగులపల్లి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం 30 లక్షల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చిండు. ఈ 30 లక్షల రూపాయలకించి 10 లక్షలు హనుమాన్ గుడి కట్టేతందుకు, రామప్ప మఠం కోసం 1 లక్ష రూపాయలు, 3.5 లక్షలు ముస్లింల సంక్షేమానికి, 2.5 లక్షలు క్రిస్టియన్ల సంక్షేమానికి ఖర్చు పెడతాడట. 11 లక్షల రూపాయలతోని ఊళ్ళే రోడ్లు మురికాలువలు కట్టిస్తారట. ఇంకో 2 లక్షల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచి పంచాయతీ ఖాతాల పైసలు లేనప్పుడు ఎవరన్నా కష్టకాలంలో ఉన్నప్పుడు వాడతారని కుల్లంగా చెప్తున్నాడు. ఈ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను అన్ని విధాలుగా గ్రామానికి సాయం చేస్తాను. ఈ అన్న మంచి ఆఫరే ఇచ్చిండు ఆ ఊరోళ్లకు. మరి ఆ ఊరి జనాలు ఈయన నమ్మి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో లేకుంటే గిట్లెట్లుంటదని బరాబరి పోటీలో ఇంకొందరు నిల్చుంటారో తెలియదు గాని ఈ ఆఫర్ ప్రకటించిన ఈ అన్న మాత్రం వార్తల్లోకి ఎక్కిండి. ఇప్పుడు ఈ ముచ్చట్లు ఇట్లుంటే మైబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం ఊరి సర్పంచ్ వార్డు స్థానాల ఎన్నికల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఊళ్ళే 6 ఓటర్లున్న ఎస్టీలకు ఒక సర్పంచ్ 3 వార్డు స్థానాలు రిజర్వ్ చేసిరట అధికారులు. దీంతోని ఊరోళ్లు కొంతమంది ఈ రిజర్వేషన్లతోని ఎన్నికలు పెట్టద్దని హైకోర్టుకు పోతే కోర్టు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ వేసింది. మరి లేకుంటే ఎందుల్లా 6 ఓటర్లుంటే 4 పదవులు వాళ్ళకే ఇచ్చినాక కడమోళ్ళంతా ఏం కావాలి? మరి అధికారులైనా రిజర్వేషన్లు గిట్టెట్ల ఖరారు చేసిర్రో వాళ్ళకే తెలియాలి. పోండ్రి మొత్తానికైతే ఈ స్థానిక ఎన్నికలు అయిపోయే వరకు గిట్లనే చిత్రాల వార్తలు వస్తూనే ఉంటాయి. వాటి గురించి మనం జోర్దారా చెప్పుకుంటూనే ఉంటాం. కాబట్టి మీరైతే జోర్దార్ వార్తలను మరవకుండా చూడుండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఆవులల్లా తెల్లా ఉంటుంది, కర్రా ఉంటుంది, ఎర్రా ఉంటుంది. కానీ ఏ ఆవిచ్చిన పాలైనా తెలిపే. అట్లనే భజన చేసుట్లా తీరొక్క తీర్ల రీతులుంటాయి. కానీ భక్తి ముచ్చట కచ్చటాలకు అందరి భక్తి కూడా ఒకటే. భక్తికి చిన్న పెద్ద, ఆడోళ్ళు మొగోళ్ళు, ట్రాన్స్జెండర్లు అని ఎసొంటి లింగభేదం ఉండదు. ఆ భగవంతుని ముంగట, ఆ భగవంతుని మీద జీవులకు కలిగే భక్తి ముంగట అందరూ సమానమే. అగో అది మీ అందరికి తెలవాలనే ఇగో గీ అరుదైన వార్తను పట్టుకొచ్చినాం. చూడుండ్రి. శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప అంబికాసుతనే శరణమయ్యప్ప ప్రియనే శరణమయ్యప్ప. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అదేదో భక్తి కాదుల్లా, గుండెల నిండా భక్తి. భక్తి ఉంటే చాలు, కులం, వర్గం, లింగం ఇంకేది అవసరం లేదు. ఇక హరిహరసుతుడు అయ్యప్ప దేవుని మాలైతే ఎవ్వలైనా వేసుకోవచ్చు. ఆ ఎరుమేలి వాసుడు మణికంఠుడి మీద గుండెల నిండా భక్తి ఉంటే చాలు. అగో అంత భక్తి ఉండుట్లనే నిజామాబాద్ పట్నంలో ట్రాన్స్జెండర్లు కూడా వేసుకున్నారు స్వామిమాల. మాలేసుకున్నారంటే ఏదో మామ అన్నట్టు చేసుడు కాదుల్లో. గురుస్వాముల సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ అనుమతితోటే మాల ధరించిరట ప్రజ్ఞ, ప్రియా అనే గీ 2 ట్రాన్స్జెండర్లు. పట్నంలో పెరువేన అయ్యప్ప గుడి కాడ జరిగింది ఈ కార్యం. స్వయంగా గురుస్వామే మాలేసి దీక్ష ఇచ్చిండి ఇద్దరికి. అయితే గిదేం కొత్త కాదట. ఇదివరకు అమ్మవారి దీక్ష తీసుకొని నిష్ట కొద్ది ముడుపు ముట్ట చెప్పిన అనుభవం కూడా ఉన్నదట. అంటే మంచి దైవభక్తులే అన్నట్టిద్దరు. గొప్ప ముచ్చటే. ఇక ఆళ్ల మాటలు నేను ఏమంటున్నారో. గత సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము శబరిమలై వెళ్ళినాం. ఇట్లా మా తెలిసిన స్వాముల ద్వారా మేము వెళ్ళినాం. అక్కడ ఇబ్బంది జరిగితే మేము అప్పుడు మొక్కుకున్నాం, స్వామి మాకు ఈసారి మంచిగా మీ దర్శనం అయితే ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఇయర్ వచ్చి మంచిగా మండలకాలం మీ దీక్ష పాటించి మంచిగా ఇరుముడి కట్టుకొని వచ్చి మంచిగా మీ దర్శనం మళ్ళీ చేసుకుంటామని చెప్పి మేము మొక్కుకొని రావడం జరిగింది. ఇంకా అట్లే మేము ఆ విధంగానే వేసుకున్నాం. నా పేరు దివ్య అండి, నేను నిజామాబాద్ నగరంలో నివసిస్తున్నాను. అయితే స్వామి ట్రాన్స్జెండర్లు అంటే చాలామంది భయపడతారు. ఫస్ట్ ఆ భయాన్ని అందరూ తీసేయండి. ఎందుకంటే మేము మీలాగా మనుషులమే, మేము కూడా మనుషులమే. మేము అన్నీ చేసిందంతా మీరు ఏదైనా తప్పు చేస్తుందని హైలైట్ చేస్తున్నారు. దాన్ని వదిలేయండి. అందరి మమ్మల్ని మీలో కలుపుకోండి. మీరు నడిచే తోవలు మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని మీ దగ్గర కలుపుకుంటే మేము అందరి మీద ఎందుకండి అట్లా ఉంటారు? మా వాళ్ళు అందరూ ఎవరు లేకనే మా వాళ్ళు అందరు మీరు దూరం కొడుతున్నారు కాబట్టి మా వాళ్ళు ఇలా ఉంటున్నారండి. పోయినసారి శబరిమలకు పోయినప్పుడు నడవ చిన్న ఇబ్బందులు వచ్చినాయట. అగో అప్పుడు నిమ్మలంగా నీ దర్శనం అయ్యేటట్టు చూడు సామి, నీ దర్శనం మంచిగా అయితే అచ్చతాప కూడా మల్లేసుకుంటామని మొక్కిరట. మొక్కినట్టుగానే అప్పుడు దర్శనం మంచిగా అయింది అన్నట్టుగానే ఇప్పుడు మాలేసుకున్నారు. ఏమైనా ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో ఓ చిన్న చూపు ఉన్నది కొందరు చేయంగా గాని, అండ్ల కూడా గిసోంటి కొందరు భక్తి మార్గంలకు నడుతున్నారంటే గొప్ప ముచ్చటే కదా. ఏమంటారు మరి జనాలు? అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప నాయకనే శరణమయ్యప్ప. పబ్లిక్ చెప్పుకునేందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. కానీ అంతకంటే ముందు మా ముసలి మూతవారు ఏం చేస్తుండో ఆసుకుందాం పాన్రి. అరే శంకరి, ఇల్లు తిరుగుతీవి,
కాళ్ళు ఏళ్ళు మొక్కితిమి, గదోలు పట్టుకొని బతిలాడి కష్టపడి ఓట్లేసి గెలిపిస్తుంది. ఇప్పుడు కుక్కిన పేండ లెక్క ఉండే పరిస్థితి వచ్చే మన పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఈ ముచ్చట తెలిసేది ఉంటే ఊళ్ళల్లో జనాలు మనల్ని బయట తిరగనిస్తారా శంకర్గా? తిరగనిచ్చాక ఉరికురిచి కొడతారు. అంతేనా? కొడుకో అగ్గో ఏమైందే తాత, సర్పంచ్ ఎలక్షన్లో ముచ్చట్లల్లో ఏమన్నా ఎటమటమైందానే? ఇక సర్పంచ్ ఎలక్షన్ల దాకా పోతానవా? బీసీల అభివృద్ధికి బీజం వేస్తామని 42% అనేది, దానికి వాతం వచ్చినట్టు 17%కే కోత పెట్టింది. కనీసం కేసీఆర్ సార్ ఇచ్చిన 24% మన బీసీలకు న్యాయం చేస్తారేమో అనుకుంటే అది కూడా సున్నరుగా అయిపోయాగారా శంకరి. ఇప్పుడు ఆ ముచ్చట కొరకేనా నువ్వు ఇంతగానో నాజారైతున్నావు? అది కాదు, అసలు ముచ్చట ఏరే ఉన్నది. ఏతోంది ఏతైతే కథది కథ అన్నట్టు దీంతో వెళ్ళి మా రేవంతాలు సార్ సర్కారు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలే చేతిలో పెడుతున్న పంట సాయం రైతు భరోసా గురించి మా తండ్లాట. ఇప్పుడు అసలుకే ఎసరచ్చినట్టున్నదట, ఎట్లయితుందో ఏమో. అగ్గో రైతు భరోసా పథకానికి ఏమైంది? ఈ యాసంగికి ఇచ్చే ఆలోచనలల్లా సర్కారు ఉన్నట్టున్నదే. ఈ స్థానిక ఎలక్షన్లు అయిపోగానే అదే ముంగటేసుకుంటది కావచ్చునే. ముంగట మురిచినవా పండుగేరు కదా అన్నట్టు అసలు మాకు ఆ పంట సాయం అందదో అని మేము బాధపడతా. ఇది స్థానిక ఎలక్షన్లు అయిపోగానే ఇస్తుంది కావచ్చు అని అంటుంది దీంతో కథ. ఏహే ముచ్చటేదో సక్కగా చెప్పు ముసలోడా, సగం సగం చెప్పుకుంటా నానబెడతావు. ఇది వరకు కేసీఆర్ సారు పంట వేసినా వేయకపోయినా భూమి ఉన్న ప్రతి రైతుకు పంట సాయం కింద రైతు బంధు పైసలు 10,000 రూపాయలు వేసిండా. కానీ ఇప్పుడు రేవంతాల్ సార్ సర్కారు యాసంగి పంట అయినా వానకాలం పంట అయినా పంట వేసిన రైతుకే పంట సాయం కింద 12,000 రూపాయల రైతు భరోసా పైసలు వేస్తాడట. అగో గది మాత్రంలాట. అట్లయితే రైతులందరూ భూమిని రికా ఉంచకుండా అందరూ పంటలు వేస్తారు కాదే. వేసి రూమ్లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదివేదానికి వ్యవసాయం అనే సుతారం ఏం తెలుస్తుంది? ఆడ కూర్చొని తిప్పులాడుతుంది అమ్మలాడి. అమ్మ రైతులు యాసంగిలో కూడా పంట వేయాలనే కేసీఆర్ సారు కాళేశ్వరం దవ్విచ్చి కాలువలతోటి నీళ్ళని తీసుకొచ్చి ఎండాకాలంలో కూడా నిండు కుండలు లెక్క మా చెరువులను నింపితే ఆ నీళ్ళతోటి మేము యాసంగి పంటలను పండించినాం. ఇప్పుడు యాసంగి పంటలను పండియాలంటే నీళ్లు కావాలి కదా. కేసీఆర్ సర్కార్ ఇచ్చినట్టే ఈ సర్కారు కూడా రైతులకు కావాల్సినన్ని నీళ్లు ఇత్తది కావచ్చు. సర్కారుకు నీళ్ళు ఇచ్చే ఆలోచనే ఉంటే రైతులందరూ యాసంగి పంట ఖచ్చితంగా వేస్తారు అనే ఆలోచనే ఉంటే పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా ఇస్తామనే ఆలోచన ఎందుకు చేస్తుంది సర్కారు? నువ్వే చెప్పు. వనరులు ఉన్నప్పుడు ఏ రైతు అయినా భూమిని రికా ఉంచుకుంటాడా? ఆ ఒక్క ముచ్చట నాకు అర్థమవుతాడు చెప్పు అమ్మా, చెప్పు. మరి యాసంగిలో పంట వేసిన వాళ్ళకే పంట సాయం రైతు భరోసా ఇస్తామని సర్కారు చెప్పిందా నీకు? నాకు ఆ ముచ్చట ఎవ్వరు చెప్పలే. కానీ అది ఆకాశంలో తిరిగే మిషన్ ఏంటిదిరా? మీ అల్కదక్కువ. ఆ మిషన్ తోటి తెలంగాణ మొత్తంలో యాసంగి పంట ఎంత విస్తీర్ణంలో పండుతుంది అని సర్కారు తెలుసుకొని అట్లా పండించిన రైతులకే రైతు భరోసా వేసే ఆలోచన చేస్తుందట సర్కారు. ఆ ముచ్చట నాకేమెరక కానీ పొద్దుగాల శివన్ గాడు ఏదో పేపర్లో చదివి చెప్పిండు. అందుకే ఆ ముచ్చట తెలిసిన కాంచెలు మనసులు ఉంటలేదు అసలు. అవును నిజమే. శాటిలైట్ తోని తెలంగాణలో సాగు విస్తీర్ణాన్ని లెక్కించే ప్రయత్నాలు చేస్తున్నది సర్కారు. అది ఇంకా పూర్తి కాలేదు కానీ ప్రయోగాలు అయితే చేస్తున్నారే తాత. అంటే ఈ లెక్కన శంకరి సర్కారు యాసంగి పంట అని రైతులకు రైతు భరోసా గుండుసున్న పెట్టే ఆలోచనలో ఉన్నట్టున్నదిరా. అసలు లెక్కకైతే మరి ఈ 10-15 రోజులలోనే మనకు యాసంగి పైసలు రైతు భరోసా వేయాలి కాదురా? వేయాలి. అంటే ఆలస్యం అవుతుందంటే సర్కారు అదే ఆలోచనలలో ఉన్నట్టున్నది మరిగా. ఎత్తది కావచ్చు. దేహి ఊక ముసలోడా, అగ్గరో పూలంటే తోక బారెడు అన్నట్టు ఎవరో ఏదో చదివి చెప్పిండ్లని నువ్వు ఏదేదో ఆలోచించుకొని సర్కారుని ఎందుకు బదలం చేస్తున్నావు చెప్పు. సర్కారు సక్రమంగానే పనిచేస్తుంది కానీ నేనే బదనాన్ని చేస్తాను. నానే బారిస మొక్కం దానా 15,000 రూపాయల పంట సాయం చేస్తామని చెప్పి 12,000 రూపాయలే చేతిలో పెడుతున్న సర్కారు బదనాం అయితలేదు. కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం దేనికి అక్కర్రా అని కూలేశ్వరం అని చెప్పి అదే కాళేశ్వరం నీళ్లను కొన్ని దిక్కులలో పంటలకు పంపిస్తున్నప్పుడు
సర్కారు బదనం గాలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు పంట సాయం ఎందుకు చేయవు కేసీఆర్ అని చెప్పి వీళ్ళ వంతు రాగానే యాసంగి పంటకు ఎట్లా పంట సాయాన్ని కోత పెట్టాలని ఆలోచన చేస్తున్న ఈ సర్కారు బదనం అయితే లేదు. ఇక నేనే బదనం చేస్తానా అమ్మలాడి. అయ్యా పెద్ద మనిషి, నీతోని కొలుసుకునుడు నాది బుద్ధి తక్కువ, నీకో దండం. నాతోని కొలుసుకునే శాత కాకపోతే గటు మొక్కన పోయి అడక తిని పోవే. నాతో ఎందుకు కొలుసుకుంటానవే? ఇంకా దండం పెడుతుందంట దండం. కొడుకో దండం పెట్టాలని అసలుకే నమ్మద్రా శంకరి. కొస్తాకరి వరకు వీళ్ళు దండం పెడతా అని పిండం పెట్టే రకాలు వీళ్ళు. అయితే కానీ ఆంధ్రం మన ఊళ్ళో సర్పంచుల సంగతి అవతల పార్టీలు గెలిచేటట్టున్నారట కదా. మనోళ్ళు కూడా బాగానే పెడతాను పైసలు పెడతారా మరి? బాగానే పెడతాను. పెట్టారా మరి? పెడితేనే పెట్టుబడి పెడితేనే పని అయ్యేటట్టున్నాయి. మనోళ్ళకి వెళ్తారు అంతేనా? బాగానే పెడతాను పైసలు. పంటేసినోళ్ళకే పంట సాయం చేయాలని ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నారు. మరి మన సర్కార్ నిజంగానే ఆ పని ముంగటేసుకుందో లేదో తెలియదు కానీ మా ముసలోనికి మాత్రం రైతు భరోసా పైసలు అత్తయో రావు అనే రంది అయితే పట్టుకుంది. పంట వండియకపోయినా కనీసం ఆ రైతు భరోసా పైసలన్నీ అత్తే మందు గోళీలకో చిల్లర ఖర్చులకో అవుతాయని ఆశపడుతున్నాడు కాబట్టి ఆ బాధని ఇట్లా చెప్పుకుంటున్నాడు. చూడాలి మరి యాసంగి రైతు భరోసా ముచ్చట్ల సర్కారు ఏ నిర్ణయం చేస్తుందో. మన దేశంలో లగ్గం అంటేనే పంతాలు, పట్టింపులు, తీరు కట్టుబాట్లు, తీరొక్క కట్టుబట్టలు, ఊరికో ఆచారం, నొసటికో గాచారం అన్నట్టు దేశంలో ఒక్కో తాన ఒక్కో తీరులో లగ్గాలు అవుతుంటాయి. ఇక దీంట్లో తెలంగాణలో లగ్గం అనగానే పిల్లోళ్ళింటికాడ లగ్గం అవుతుంది, పిల్లగానింటికాడ మారు వెళ్ళవుతుంది. అదే ఆంధ్రాలోనైతే లగ్గం పిల్లగానింటికాడ అవుతుంది, పిల్లని ఎదురుకొచ్చి తోలుకపోతారు. ఇసొంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చూస్తేనే ఇదేంద్రో గిట్లున్నది ఆచారం అని పరిశాన్ అవుతుంటాం. కానీ గీడో కాడ పెళ్లి చూస్తే అంతకు మించి అన్నట్టే పరిశాన్ అవుతారు పక్కా. కావాలంటే మీ కళ్ళతోని మీరే చూసి కొత్త జంటకు స్వయంగా వచ్చి అక్షింత లేకపోయినా దీవెనార్థులు అయితే పెట్టుండ్రి. ఓష్ని అంత రివర్స్ ఉన్నది కదా కథ. జంబలకడి పంబ సినిమా లెక్కనే ఉన్నది గిల్ల ముచ్చట. పెళ్లి పిల్ల సూడ ముచ్చటగా ముస్తాబైంది. కాదు పెళ్లి పిల్లగాడు వధువేషంలో ఒదిగిపోయిండు. గడ్డం మీసాలు తప్ప అంత సెట్. అయ్యో పిల్ల కూడా పిల్లగానేషంలో సూడ ముచ్చటగా ఉన్నది. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా గిదే జంట ట్రెండింగ్లు ఉన్నది. మరి వీళ్ళు బట్టలు మార్చినంత అల్కగా ఏషాలు మార్చి లగ్గం ఎందుకు చేసుకుంటున్నారు ఏం కథ అంటే ఈ జంబలకడి పంబ సీను వెనకటి ఆచారం ఉన్నదుల్లా. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కొలుకులకాడుండే శివగంగురాజు నందినిల ఇద్దరిది బత్తుల వంశం అట. ఇక వాళ్ళ వంశంలో ఎనకటి సంధి ఈ ఆచారమే నడుతున్నదట. ఇక దాన్ని ఎందుకు కాటువాడేయాలని క్యారెక్టర్లు మార్చుకున్నారు. పిల్లగాడు పట్టుషీరే, గాజులు, మెడల రవ్వల నక్లెసు, నడుముకు వడ్డానం, కాళ్లకు పట్టీలు, శిఖల పూలు, మొఖం నిండా మేకప్ తోటి పెండ్లి పిల్ల లెక్క షింగారిచ్చిర్రు. పెండ్లి పిల్ల పంచే, తెల్లంగి, నెత్తికి టోపి, నుదుటిన బాషింగం, చేతికి వాచి పెట్టి ముస్తాబు చేసిర్రు. ఇక చుట్టాలు పక్కాలు అందరితోటి కలిసి ఊరేగింపుగా ఊరవతలున్న గంగమ్మ, ఎల్లమ్మ దేవతలకు మొక్కులు పెట్టి బాజా భజంత్రిల నడుమ లగ్గం చేసుకున్నారు. జీలకర్ర బెల్లం ఒగల్నెత్తిలోగలు పెట్టుకుని పిల్లగాని మెడల పిల్ల పుస్తగట్టింది. ఆ గదేనుల్లా ఈడ తారుమారైన తీయుర్రి. ఏ మాట మాటనే గాని పిల్లగాడైతే పిల్ల వేషం గట్టేతందుకు మస్తు తిప్పలు పడ్డాడట. పట్టు చీరను సెలెక్ట్ చేసుకునేతందుకు మ్యాచింగ్ గాజులు, జాకెట్ కోసం ఎంత తిప్పలు పడ్డాడో పాపం. ఈ సొంటి లగ్గం అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. గీ ఆచారాన్ని చూసే జంబలకడి పంబ తీసిరు కావచ్చు అనుకుంటా ఖుషిగా పట్టిరు ఈ లగ్గం చూసిన జనాలు. గోస అంటే గోస కాదుల్లా రైతులది. ఆరుగాలం కష్టాలు కన్నీళ్లు తప్ప రైతన్నలకు మిగిలేది ఏం ఉంటలేదు. టైంకు సరిపోను వానలు రాక ఒక్కింత పరిశానుంటే వానలు అడ్డగోలుగా పడి అండ్ల కొంత గోసున్నది. ఈ విజాలే అన్నట్టు సర్కారోళ్ళు ఎరువులు ఇయ్యక టైంకు పంట కొనుగోలు చేయక గోస పెడుతుంటే ఇత్తనాల కంపెనీలు నకిలీ అంటగడుతున్నారు. ఇక ఇన్సూరెన్స్ కంపెనీలు పంట నష్టానికి పైసలు ఇయ్యక రైతులు ఉసురు ఉచ్చుకుంటున్నారు. ఇక ఇట్లా ఇన్ని బాధలను గుండెల్లో పెట్టుకొని నోట్ల నాలుకలేనోళ్ళ లెక్క మీదికి కనబడేటోళ్ళు కొందరైతే ధైర్యంగా గొంతెత్తి రైతన్నలు ఉసురు ఉచ్చుకునేటోళ్ళ భరతం పట్టేటోళ్ళు గియన్న సొంటోళ్ళు కొందరుంటారు. రైతన్న గోస దునియాకు తెలిసేటట్టు ఏం చేసిండో మీ కళ్ళతో మీరే చూడుండ్రి.
ఎవలైనా చిలకల ఇత్తనాలు పెడతారు, బురద బురద వేసి నాటేస్తారు, లేకుంటే మొలకలు తెచ్చి పెడతారు గాని ఈయన ఏకంగా కడక్ నోట్లనే భూమిలో వాతిండు. మరి ఈయన ఏ పాటో బలుసునోడే అనుకుంటే బురదల బూటుకాళ్ళు పెట్టినట్టేనుల్లా. బీమా పైసలు ఎగ్గొట్ట చూసిన కంపెనీలకు కుక్క కాటకు చెప్పు దెబ్బ అన్నట్టు నిరసన తెలిపి దునియాకు ఆయన తిప్పలు చూపెట్టిండు. కంపెనీలు నెత్తినోరు కొట్టుకునేటట్టు చేసిండు. ఇంకో తాప రైతన్నకు పైసలు ఎగ్గొట్టాలంటేనే చెమటలు పట్టేటట్టు చేసిండు. అసలు ముచ్చటేందంటే గీ అన్న పేరు మల్లారం బావరి. రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా దేవరియా జతన్ అనే ఊర్లుంటాడు. ఈయనకున్న పొలంలో పత్తి పంట వేసుకున్నాడు. ₹1,00,000 బ్యాంకు లోను తెచ్చి సాగుబాటు చేసిండు. పంటను మంచిగా కాపాడుకున్నాడు గాని చెడుగొట్టు వాన ఈ అన్న ఆశల మీద యాసిడ్ జల్లినంత పని చేసింది. పెట్టుబడి కాదు కదా, నెల వడ్డీ పైసలు కూడా మిగులకుంటయింది. ₹4,000 పత్తే ఎల్లింది. ఇంత గోసైనా రైతన్నకు ముందు సూపు బగ్గనే ఉన్నది. పంట మీద బీమా తీసుకున్నాడు, ఇన్సూరెన్స్ కట్టిండు. ఆపదచ్చి పంట ఖరాబైతే ఎంతో కొంత సాయం అవుతుందని ఆలోచన చేసిండు. పంట వర్ధార్పణం కాగానే కంపెనీలకు మద్లం పంపిండట. ఏం మిగిలేటట్టు లేదు, జర చూడుండ్రని దండాలు పెట్టిండట. కాని అచ్చినోళ్ళు లేరు, అన్న పంటను చూసినోళ్ళు లేరు. ఎన్నిసార్లు మద్లాబ్ చెప్పినా పట్టించుకోలేదట. అధికారులు కూడా ఏం సప్పుడు చెయ్యలేదట. మరి అప్పు తెచ్చిన పైసలు కట్టక తప్పదాయే. ఇక ఇట్లయితే ఈనరని ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకే కాదు దునియాకు తెలిసేటట్టు నా పొలంలో పైసలు వండుతున్నాయి, అచ్చి తీసుకపోండ్రని వీడియో తీసుకున్నాడు, ఇంటర్నెట్లు ఇడ్చిండు. పొట్టు పొట్టు వైరల్ అయితాండు. కడక్ నోట్లు కూడా మొలకలొచ్చి కాతగాత్తయా, పైసల పంట కూడా ఎత్తారా అని అందరు అడిగితే ఉన్న ముచ్చట చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీల పరువు బాజాట్ల పెడుతున్నాడు. ఇక గియన్న చేసింది మంచి పనేనని అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. కానీ బీమా గట్టిందే ధీమా ఉంటదని, ఆ ధీమానే లేకుండా ఎత్తే కంపెనీలకు బువ్వ ఉడతదా చెప్పుండ్రి? అసలు దునియాకు తిండి దొరుకుతదా రైతన్నను మోసం చేస్తే? అయ్యా ప్రధానమంత్రి మోడీ సారు, గీ తిప్పలు గీనొక్కనిదే కాదు, దేశానికి అన్నం పెడుతున్న చాలా మంది రైతుల గోస గిట్లనే ఉన్నది. ఇసంటు తిప్పలు తీర్చేటట్టు ఏదన్నా కొత్త ఆలోచనలు చేసి రైతన్నలకు వచ్చే దీన్ని తీసుకురండ్రని ఒక్క తీరుగా గొరకబట్టిండ్రు. జై జవాన్ జై కిసాన్ అని గొంతెత్తి చెప్పే దేశం జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లాడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.